సీట్లు కావాలని కూడా ఉంటాయి. ఒకటేమో రాజ్యాంగాన్ని మారుస్తారు, మళ్ళీ రచిస్తారు, రిజర్వేషన్ పూర్తిగా తొలగిస్తారు. ఇవి రెండు అంశాలు మనం తీసుకున్నాము. ఇది ప్రజలకు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళి మనం అందరూ కూడా చూసాం. రాజకీయ పక్షంలో ఉన్న కానీ పెద్దల ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏ పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో చూడండి, రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగం మీద గౌరవం లేదు వీళ్ళకు, ఖచ్చితంగా రిజర్వేషన్ మారుస్తారు, రిజర్వేషన్ ఎంతపడికి అధికారం మరి ఇక్కడ వాళ్ళు చెప్తున్న చర్చ పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వాస్తవం అంటే వాస్తవంగా నిజమే భారతీయ జనతా పార్టీ అందరూ గౌరవం వాళ్ళందరూ కూడా కలిసినట్టయితే కనీసం వాళ్ళతో మాట్లాడినట్టయితే వాస్తవంలో మోర్చాతో సహకరించుకొని అందరూ కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు గారు ఈరోజు అధ్యక్ష వహిస్తున్న విషయాన్ని మీరు ముందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అంబేద్కర్ గారిని అంటరాని వాళ్ళను కుల అగ్రవర్ణాలు మొత్తానికి కూడా వివక్ష చూపిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకు ఈ మధ్య వాళ్ళకి కక్ష? అంబేద్కర్ మీద ఎందుకంత కోపం? మొదటి నుంచి కోపమే. ఈయన దళితుల పక్షాన నిలబడ్డాడు, అంటరాని వ్యతిరేకంగా పోరాటం చేశాడు, అత్యధికంగా చదువుకున్నాడు, విద్యను అభ్యసించాడు, ప్రతి అడుగున కూడా దళితుల పక్షాన నిలబడి అగ్రవర్ణాలను అనుకుంటే కాంగ్రెస్ పార్టీని కొట్టి తీశాడు. గాంధీని తీసుకున్న వ్యవహారాలను వ్యతిరేకించాడు, నెహ్రూ తీసుకున్న విధానాలను వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దళితులకు సంబంధించిన ఈ దేశ విభజన జరిగినప్పుడు సంబంధించిన అనేక విషయాల పట్ల వ్యతిరేకించాడు. కాబట్టి అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీకి సహజంగానే వ్యతిరేకత ఏర్పడింది. ఏర్పడమే కాదు, అడుగడుగునా ఆయనకు ఎన్ని రకాలుగా అవమానపరిచింది. ఇంతకుముందు అన్న రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి నిజంగా మార్చారా? అసలు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్తో రచించాలి ఆలోచన నెహ్రూకు ఉందా? లేదు. అనేక ఉద్యమాల పట్ల హింస అయితే, చర్చలు అయితే, ఏదైనా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగం మనకు అవసరం కాబట్టి కాన్స్టిట్యూషన్ రాసుకోవాలని నెహ్రూ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరం